ఉంటారు కాబట్టి మనందరూ కలిసిగా ఏ నాకు ఇంకా ఉంది సార్ మనం వేసుకుని ప్రజలందరికీ కూడా ఏదైతే ఒక స్పిరిట్ జనసేన తెలుగుదేశం మరి ఈరోజు నాగరాజు గారు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు దీని మీద ఒక ఆలోచన చేసే విధంగా చేయాలని చెప్పేసి మన ఏడు నియోజకవర్గ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా మనందరూ కూడా తెలియజేస్తూ ఉంటే ప్రతి వార్డులో సమస్యలు అనేవి ఉన్నాయి. ఈ అనేకమైన సమస్యలు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనందరూ కట్టుబడి ఆ విధంగా వాళ్ళ అధికారులు మనందరూ నడవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ 100 రోజుల సమయం ఉంది మనకి. ఆ ఎలక్షన్ సమయం ఏర్పాటు చేసిన సమావేశం ఆ రోజు మనం ఒక మన జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా మన అధినేతలు ఆయన పరామర్శించడానికి వెళ్ళి ఆ రోజు రాష్ట్రంలో ఒక ఆలోచన పాలన జరుగుతుంది. అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ ఆఫీస్లో మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం రెండోసారి మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకనంటే ఉమ్మడిగా ఏదైతే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేయాలని పైనుంచి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మరి అందరూ కూడా మేము నడుచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా అయితే మేము అందరం కూడా తీసుకెళ్ళామో రేపు రాబోయే రోజుల్లో ఒకే వేదిక ద్వారా మరి 5వ తారీఖు తర్వాత మరి వాళ్ళు ప్రకటన చేస్తారు. ఏ రోజైతే ఆ రోజు నుంచి మరి ఒకే వేదిక ద్వారా కూడా మేము తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లోపుగా మరి ప్రజల్ని ఎందుకనంటే మేము ప్రజలను ఉత్తినే కూర్చోబెడతాం ఇష్టం లేదు. కాబట్టి మేము ఎవరో కాలం జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఉమ్మడిగా అవ్వచ్చు, విడివిడిగా అవ్వచ్చు, మా అంతిమ లక్ష్యం అనేది ఈ వైసీపీ ప్రభుత్వ పతనమే మా అంతిమ లక్ష్యం. తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఏలూరులో ఎగరాలి. ఎగిరే విధంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా పనిచేస్తాం. అది మా ఉమ్మడి శపథం. తప్పనిసరిగా ఏలూరులో డిపాజిట్లు కూడా రాకుండా ఉండేటట్టుగా చెయ్యాలనేదే మా లక్ష్యం. కాబట్టి ఇప్పటికే జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ప్రజలను చైతన్యవంతంలో చేయడంలో కానీ అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ విజయం సాధించడం అనేది ప్రజలందరూ కూడా చూశారు. వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, అలాగే రెగ్యులర్ టీచర్లు కానీ అందరూ కూడా ఇవాళ సమ్మెలు నిర్వహిస్తున్నారు అని అంటే వాళ్ళల్లో భయం పోయింది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వాళ్ళ వ్యతిరేకతను కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ప్రజలందరూ తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా ఉందనేది ఉద్దేశంతోనే వాళ్ళు కూడా జనసేన టీడీపీకి సహకరించే విధంగానే వాళ్ళు కూడా సమ్మెలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఇది ప్రజలందరూ తెలుసుకుంటారు. రాబోయే రోజులు ఇప్పుడు ఆయన 60 మందిని మార్చారంటాడు, ఇంకొక 60 మంది నుంచోటానికి వెనకం చేస్తారు. తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం అనేది పతనం తప్పదని సంగతి తెలిసిన తర్వాతే 60 మందిని మార్చడం జరిగింది. జనం అందరూ అంటున్నారు ఏ రాయి అయితే ఒకటి మార్చవలసింది ముఖ్యమంత్రిని కానీ అభ్యర్థిని కాదు, ఏ రాయి అయినా ఒకటి మా పల్లెోడ కొట్టుకోవడానికి అనే సామెతను వాళ్ళు చెప్తున్నారు. తప్పనిసరిగా ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగురుద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి, రాబోయేటువంటి తరానికి ఒక సమాజాన్ని, మంచి సమాజాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని అంతమొందించాలి. క్రిమినల్స్ని జైల్లో ఉండాలి తప్పించి వాళ్ళు ఊర్లో తిరగకూడదు. ఇవాళ అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకి పోవాలంటే
అందరూ సమిష్టిగా ఈ బందిపోటుల్ని ఎండగట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం అలయన్స్గా ఏర్పడి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రెండో విడతగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున అందరం కూడా జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇరు పార్టీల నాయకులు, బాధ్యులు, జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో పాల్గొంటాం. మా యొక్క ఏలూరు కాన్స్టిట్యున్సీకి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, నాయకుల మధ్యలో విభేదాలు లేవు, కార్యకర్తల మధ్యలో విభేదాలు లేవు. ఒక బలంగా ఏర్పడే క్రమంలో తెలుగుదేశం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఫేస్బుక్లో, వాట్సాప్లో ప్రవేశించి ఎక్కడైనా మా యొక్క రెండు పార్టీ కార్యకర్తల్లో ఏదైనా డిస్టర్బ్ చేయడానికి చూసినా కానీ మా రెండు నాయకత్వాలు అటు సెంటర్ను కానీ మేము కానీ సమిష్టిగా ఆలోచన చేసుకొని అట్లాంటి దుష్ప్రచారాలను కానివ్వండి, అట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు కానివ్వండి బలంగా ఎదుర్కొని ఎండగట్టేటువంటి పరిస్థితులు ఇవాళ ఏలూరులో జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలియన్స్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. అది అట్లాంటి దానికి సంసిద్ధమై ఇద్దరం కూడా మేము ఉన్నాం. మా కింద ఉన్నటువంటి కేడర్లో కానీ డివిజన్ స్థాయి లీడర్స్ కానీ, టౌన్ స్థాయి లీడర్స్ కానీ, మండల స్థాయి లీడర్స్ కానీ, లేదు జిల్లా స్థాయి లీడర్లు ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా ఆలోచన విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ విరోధాలు లేవు. ఆ అభిప్రాయ భేదాలను కూడా సరి చేసుకొని మేము అందరం కూడా ముందుకు నడిచి ఈ ఏలూరులో తెలుగుదేశం జనసేన జెండా ఎగరాలి. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మార్చడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని మొత్తం తుడిచిపెట్టి గంగా నదిలో కలుపుతా వాళ్ళందరూ కూడా అనేటువంటి విధానంతో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజా సమస్యల్ని గాలి కొదిలి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని మరలా ఇంటికి వస్తే కొట్టే పరిస్థితులు ఏలూరు ప్రజలు ఉన్నారు. దానికి సంసిద్ధంగా ఏలూరు నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆ తరుణంలో మా రెండు పార్టీలు కూడా కంబైన్డ్గా మీటింగ్లు నిర్వహించుకొని రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలపై ఒక ప్రణాళిక చేసుకొని ఇద్దరం కూడా సమిష్టిగా దానిపైన పోరాడతాం. ఎక్కడైనా ఏదైనా ఆ పార్టీకి ఆపద వచ్చినా ఈ పార్టీకి ఆపద వచ్చినా పరస్పర సహకారం అందించుకొని ఏదైతే దుర్మార్గులు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం చాలా బలంగా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అనేది మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.